రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింత జోరందుకునే అవకాశాలున్నాయట. ఇలా ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడబోతుందని ఏపీ ఎస్డీఎంఏ ప్రకటించింది. ఇది ముందుకు కదులుతూ మరింత బలపడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తుఫానుగా బలపడే అవకాశాలున్నాయట. దీనికి సెన్యార్గా నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.